ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. విశాఖ దక్షిణ నియోజకవర్గం టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి వంశీకృష్ణ యాదవ్ తనయుడు సందీప్ ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. దక్షిణ నియోజకవర్గంలో గెలిపే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు. మాజీ కార్పొరేటర్ బుద్దల అనురాధ మాట్లాడుతూ విశాఖ దక్షిణ నియోజకవర్గంలో జనసేన జెండా ఎగురవేయటం ఖాయమని, ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ 5 సంవత్సరాల కాలంలో దక్షిణ నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి కూడా చేయలేకపోయారని అన్నారు. విశాఖ దక్షిణ నియోజకవర్గంలో వంశీకృష్ణ యాదవ్ గెలుపు ఖాయమని స్పష్టం చేశారు. ప్రభుత్వంలో చూస్తున్నటువంటి యువత ఉపాధి వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా ఏదో ఒక ఉపాధి కల్పిస్తారని, డాడీ వస్తే ఖచ్చితంగా అందరికీ ఏదో ఒక ఉపాధి కలిసేలాగా ఏదో కార్యక్రమం ప్రస్తుతానికి ఎవరికి కూడా ఏమి జాబ్ ఎందుకంటే అందరూ కూడా సపోర్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు. కానీ ఖచ్చితంగా రిజల్ట్ మా వైపు వస్తుంది. మీరు క్యాన్వాసింగ్ చేస్తున్నప్పుడు ప్రజల తాలూకు రెస్పాండ్ ఎలా ఉంది? అంతా చాలా బాగుందండి. అందరూ కూడా జనసేన సపోర్ట్ చేస్తున్నారు. డాడీ ఖచ్చితంగా ఇట్లా సపోర్ట్ బీజేపీ టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ గారు తనయుడు 29వ వార్డు ఇండియా నగర్ నుంచి బుధవారపు గార్డెన్స్ అన్ని అపార్ట్మెంట్స్ కూడా వెళ్ళడం జరుగుతుంది. జనాల తాలూకా విశేష స్పందన అయితే మాత్రం సందీపాబుకి బాగా ఇస్తున్నారు. మహాకూటమి అభ్యర్థిని ఖచ్చితంగా గెలిపిస్తామని కూడా ప్రజలు చెప్తున్నారు. ప్రజా ఆదరణ అయితే మాత్రం వంశీకృష్ణ గారికి బాగా ఉంది. 29వ వార్డే అనే కాదు, సౌత్ కాన్షియస్లో మేజర్ ప్రాబ్లమ్స్ పొల్యూషన్ ఒకటి, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, వాటర్ సిస్టమ్, అనేక సమస్యలు ఉన్నాయి. అనేక సమస్యలు కూడా వంశీకృష్ణ గారికి చెప్పడం జరిగింది. ఆయన అధికారంలోకి రాగానే ఇవన్నీ కూడా ఖచ్చితంగా నెరవేరుస్తానని చెప్పడం కూడా జరిగింది. గత పరిపాలనతో చూసుకుంటే వాసుపల్లి గణేష్ కుమార్ గారు ఏ ఒక్క సమస్యను కూడా నెరవేర్చలేదు. ఈ సౌత్ కాన్షియస్లో ఆయన డబ్బులకి దందాలకి వెళ్ళడమే తప్ప ఆ ప్రజల తాలూకా ఆదరణ కానీ, ప్రజల్లో ఉన్న సమస్యలు కానీ చూడడానికి ఏ రోజు కూడా వార్డ్ని విజిట్ చేయలేదు. మహా అయితే 5 ఏళ్ళలో 2 సార్లు 3 సార్లు ఆయన వచ్చి కూడా ప్రజల తాలూకా సమస్యలు అయితే ఏ రోజు అడగలేదు. ఖచ్చితంగా ఉమ్మడి అభ్యర్థి వంశీకృష్ణ గారు ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజల తాలూకా సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. ఆయన వెళ్ళగానే డోర్ దగ్గరికి ఆ మహిళలు అయితే మాత్రం చక్కగా హారతలు పట్టి ఆయనకి బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు. ఖచ్చితంగా విశేష జన ఆదరణ ఉంది కాబట్టి ఉమ్మడి అభ్యర్థిగా మహాకూటమి ఎవరినైతే ఇక్కడ వంశీకృష్ణ గారికి పోటీ చేయడానికి అవకాశం ఇచ్చినందుకు నిజంగా పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మంచి అభ్యర్థిని మా సౌత్కి ఇచ్చారు. ఖచ్చితంగా మేము గెలిపించుకుంటాం. ఆల్రెడీ వంశీకృష్ణ గారు గెలిచేశారు, విజయం అయితే తథ్యం. కాకపోతే అధిక మెజారిటీ తెప్పించడానికి అని చెప్పి మేము ప్రయత్నం చేస్తున్నాము. డోర్ టు డోర్ కూడా సందీప్ బాబు వెళ్ళడం జరుగుతుంది. ఆయనకి మేజర్ ఇష్యూస్ ఏంటంటే డ్రైనేజ్ సిస్టమ్ కోసం, తర్వాత వాటర్ కోసం చెప్తున్నారు. ఆయన కూడా ఆ ఇష్యూస్ ఖచ్చితంగా మేము తీరుస్తామని చెప్తున్నారు. కాబట్టి అన్నికైతే డౌట్ లేదు. ఖచ్చితంగా ఇక్కడ జనసేన జెండానే ఎగరవేస్తాం. విజయం తథ్యం. మళ్ళీ జూన్ 4న ఆయన విజయోత్సవం ఖచ్చితంగా భారీ జనాభాతో చేసుకుంటామని చెప్పి కోరుకుంటున్నాం. వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ 9 న్యూస్లో కలుద్దాం. అంతవరకు సెలవు.